always told you the story of an elephant. మరి ఎప్పుడు కూడా నేను మీకు ఒక కథ చెప్తుంటా కదా, ఒక ఏనుగు గురించిన కథ. You remember that story? ఆ కథ మీకు జ్ఞాపకం ఉందా? That big elephant was tied to a small stick like a banana tree, which is not very strong. కాబట్టి ఒక పెద్ద ఏనుగుని ఒక చిన్న కర్రకి లేకపోతే ఒక అరటి చెట్టుకి కట్టామనుకోండి. And one person saw that and was surprised. ఒక వ్యక్తి దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. And asked the owner, the Mahot, why is this big elephant tied to such a insecured pillar or tree? కాబట్టి ఆ యొక్క ఒక వ్యక్తి ఆశ్చర్యపోయి యజమాని అడుగుతాడు, ఎందుకు అంత పెద్ద ఏనుగు నువ్వు చాలా బలహీనంగా ఉన్నటువంటి లేకపోతే ఒక అంత ప్రాధాన్యమైనటువంటి ఒక చిన్న మొద్దుకి లేకపోతే ఒక చెట్టుకు నువ్వు కట్టావు అని. And he says that I had tied this elephant when he was a baby to the same post. కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ ఏనుగుని దానికే కట్టాను. That time it was not strong. అప్పుడు అది చాలా బలంగా లేదు. So it tried a lot but could not break free. కానీ అప్పుడు ఆ సమయంలో దాన్ని తెంచుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ తెంచుకోలేకపోయింది. Now it is sitting in its mind that it can never break free. కాబట్టి దానికి ఒక మనసులో ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో నుంచి విడిపించుకొని ముందుకు వెళ్ళలేను అనిపించింది. You see, the block was in the mind of that elephant. కాబట్టి ఆ ఏనుగు యొక్క ఆ యొక్క మనసులో ఇటువంటి బ్లాక్ ఉన్నదన్నమాట, ఆపేది. If you are stuck, you must remember the block is not outside but the block is inside. కాబట్టి ఆ విధంగా నువ్వు ఏదైనా కారణం వల్ల ఆ విధంగా ఆగిపోయావు, ముందుకు వెళ్ళలేకపోతే నీకు అనిపిస్తే నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్ను ఆపుతున్నది బయట లేదు కానీ నిన్ను ఆపుతున్నది నీ మనసులోనే ఉన్నది అని. If I have to title today's message, ఒకవేళ ఈ రోజు యొక్క ప్రసంగానికి ఒక పేరు ఒక శీర్షిక నేను ఇవ్వాలనుకుంటే I would put the title as tone, TORN, tone. కాబట్టి నేను దానికి టైటిల్ TORN, టోన్ అని ఇస్తాను. That means రెండిటి మధ్య ఆ విధంగా చినిగిపోయింది అన్నట్టుగా. Okay, it's torn into two parts like that. రెండు భాగాలుగా ఆ విధంగా రెండు ముక్కలుగా మారిపోయిందని చెప్పొచ్చు. You remember when Samuel rebuked King Saul? మరి సమూయేలు మరి సౌలు గారిని గద్దించినప్పుడు Saul was very upset. మరి సౌలుకి చాలా కోపం వచ్చింది. But Samuel was more upset. కానీ సమూయేలుకి ఇంకా కోపం వచ్చింది. And Samuel was walking away. మరి సమూయేలు ఆ విధంగా వెళ్ళిపోతుండగా And Saul caught his cloth. మరి సౌలు అయితే సమూయేలు యొక్క ఆయన వేసినటువంటి వస్త్రాన్ని పట్టుకుంటాడు. And it got torn. ఆ పట్టుకున్నప్పుడు అది చినిగిపోతుంది. And then he says that just as it has happened, your kingdom is going to be torn into two parts now. కాబట్టి ఈ విధంగా ఈ బట్ట చినిగిపోయింది torn away from you. కాబట్టి అదే విధంగా నీ రాజ్యం కూడా నీ నుంచి ఆ విధంగానే రెండు ముక్కలుగా చేయబడి తీసివేయబడుతుంది అని చెప్తాడు. You see, tone is a very important understanding in our lives. కాబట్టి ఈ చినిగిపోవడం అనేది రెండు ముక్కలుగా మార్చబడడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహింపు మనం తెలుసుకోవాల్సింది. Because whether you realize or not, many times we are torn. కాబట్టి మీరు గమనించలేదు, చాలాసార్లు మేము కూడా ఆ విధంగా ఆ రెండు భాగాలుగా చేయబడే పరిస్థితికి వచ్చాం. Example, ఒక ఉదాహరణ చెప్పాలంటే torn between the desire to move forward and attachment behind. కాబట్టి ఒకవైపు నుంచి ముందుకు వెళ్ళాలనేటువంటి కోరిక, అదేవిధంగా వెనకున్న వాటిని వదులుకోలేనటువంటి బాధ, ఈ రెండింటి మధ్యలో కూడా రెండు ముక్కలుగా అవ్వడానికి అవకాశం ఉంది. Something is pulling you forward and something is not allowing you to go forward. కాబట్టి ముందుకు వెళ్ళడానికి ఒక నిన్ను లాగుతూ ఉంది, కానీ వెనక ఉన్నది నిన్ను పట్టుకొని వెనక్కి ముందుకు వెళ్ళకుండా చేస్తూ ఉంది. Unless you leave that what is behind, you cannot move forward. కాబట్టి దాన్ని విడిచిపెట్టకపోతే వెనక ఉన్న వాటిని ముందుకు వెళ్ళడం నీ వల్ల కాదు. Devil will always try to get you stuck behind. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా నువ్వు ఆ విధంగా వెనకున్న వాటికే అంటుకొని లేకపోతే ఆ విధంగా తట్టుకొని ఉండాలని వాడు ప్రయత్నం చేస్తాడు. I have seen many young men and women. చాలా మంది నేను యవనస్తులను చూస్తాను, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. They are called to be married but they want to be single. వాళ్ళకి వివాహం కోసం వారు పిలువబడ్డారు కానీ వారు వివాహం చేసుకోకుండా ఉండడానికి ఇష్టపడతారు. Because they want to have that freedom and then I want to go wherever I want and I want to do whatever I want, but still I have to get married. కాబట్టి వాళ్ళు అనుకుంటారు పెళ్లి అంటే నాకు స్వతంత్రం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి నా అలాగా నేను జీవించాలనుకుంటారు కానీ అవన్నీ ఉన్నా కూడా మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. See, that's why Bible very clearly tells about marriage. For that reason he will leave his father's house or she will leave her father's house and join to the husband. కాబట్టి అక్కడ వాక్యం అందుకని ఈ విషయం చెప్తుంటే నువ్వు ఆ విధంగా ఆ తండ్రిని విడిచిపెడతావు, భర్తతో నువ్వు కలుసుకుంటావు అని.
But if you get hooked behind, if you get stuck there, you cannot move forward and be attached. కాబట్టి ఆ విధంగా నువ్వు పాత జీవితానికి ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి నువ్వు సిద్ధంగా లేకపోతే నువ్వు ముందుకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించడం నీ వల్ల కాదు. Many people have a desire to move forward for the ministry. మరి చాలా మందికి సేవ చేయడానికి చాలా ఆసక్తి ఆశ ఉంటుంది వారికి. Not necessarily ministry, it could be anything. అది సేవ మాత్రమే కాకపోతే ఇంకేదైనా కూడా కావచ్చు. It could be move forward in a business. ఒక వ్యాపారంలో ముందుకు వెళ్ళడం కూడా కావచ్చు. Or somebody wants to move forward and become a doctor or an engineer or whatever he or she wants. కాబట్టి ఆ వ్యక్తి ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏదో ఒక విషయంలో ఒక కోరిక, బలమైన కోరిక వారికి ఉంటుంది. But to be there you need to leave something behind. కాబట్టి అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు వెనక ఉన్నదాన్ని ఏదో ఒకటి విడిచిపెట్టాలి. You can't get stuck behind and tell I can still move forward. కాబట్టి ఏదో వెనక ఉన్న వాటికి నువ్వు ఆ విధంగా వాటిని పట్టుకొని ఉండి నేను ఇంకా ముందుకే వెళ్తానంటే నీ వల్ల కాదు. In that case you will get torn. ఆ టైంలో అంటే నువ్వు ఆ విధంగా రెండు భాగాలుగా నువ్వు విడగొట్టబడతావు, లేదా చీల్చబడతావు. A heart gets torn. నీ హృదయం కూడా రెండు భాగాలుగా చేయబడుతుంది. And then there is no peace left inside. అప్పుడు నీకు ఉన్నటువంటి సమాధానము నీలో ఉండదు. There is anxiety, there is tension and there is worry. కాబట్టి ఏదైనా చింత లేదా విచారము అటువంటి గందరగోళం ఆలోచన అన్ని కూడా వస్తూ ఉంటాయి. In my life I realized this one important thing. నా జీవితంలో ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని నేను గ్రహించాను. More stress comes when you're double minded. రెండు రకాలైనటువంటి ఆలోచన నీ మనసులో ఉన్నప్పుడు నీ మీద ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. Whether to go this side or that side. కాబట్టి ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా. You are not decided which side. ఎటువైపు వెళ్ళాలి నువ్వు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. Maybe you would like to go both sides. రెండు వైపులా వెళ్ళడానికి నీకు మనసు ఉందేమో తెలియదు. But unless you leave one you can't go anywhere else. కాబట్టి ఒకదాన్ని నువ్వు వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళలేవు. And some people keep stretching it throughout their life and they do not realize actually they are getting torn. కాబట్టి కొంతమంది ఇటువంటి సమస్యతో కూడా జీవితాంతం ఉంటారు. వారికి తెలియని విషయం ఏంటంటే వారు ఆ విధంగా రెండు ముక్కలుగా చేయబడుతున్నారని చెప్పి. We need to be single minded wherever we want to go and whatever we want to do. నువ్వు ఏది చేయాలనుకున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా నీకు ఒక ఏక దృష్టి ఉండాలి. You see, some people may say that I want to top my class but I want to spend 3 hours playing. కాబట్టి ఒక వ్యక్తి అనొచ్చు అంటే నేను మా క్లాస్ మొత్తంలో నేనే టాప్లో ఉండాలి, కానీ ఒక రోజుకి ఒక 3 గంటలు నేను ఆడుకోవాలి. It doesn't work like that. ఆ విధంగా అది పని చేయదు. I can never forget this one particular guy in my hostel. మా హాస్టల్ ఉండే ఒక వ్యక్తి నాకు గుర్తున్నాడు, ఇప్పుడు కూడా మర్చిపోను ఆయన. He is one of the top cardiologists now. ఇప్పుడు మరి కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా టాప్ లో ఉన్నాడు ఇప్పుడు ఈ రోజున. You see, anytime you would ask him, let's go out or let's go for a party, let's go for a movie. కాబట్టి ఇదిగో మనం ఏదో మూవీకి వెళ్దామా పార్టీకి వెళ్దామని అడిగామనుకోండి ఆ వ్యక్తిని, he would always say yes. వెంటనే ఆయన వేస్తా అంటాడు. But then he would say wait for some time. కొంతసేపు ఆగండి అంటాడు. తర్వాత he will go to his room. ఆయన రూమ్ కి వెళ్తాడు. he will revise what he needs to revise. ఆయన చదువుకోవాల్సినంత కూడా చదివేసుకుంటాడు. he will finish what he needs to finish. ఏదైతే పూర్తి చేయాలో అది పూర్తి చేసేసుకుంటాడు. and only then come. ఆ తర్వాత మాత్రమే వస్తాడు. if he has not finished this part he will not come out. కాబట్టి ఆయన చేయాలనుకున్న పని పూర్తి చేయకపోతే ఆయన బయటికి కూడా రాడు. See, he knew what is right, what is wrong. ఆయనకి తెలుసు ఏది సరి అయినదో ఏది సరి అయినది కాదో. In our lives, my brothers and sisters, కాబట్టి మన జీవితాల్లో కూడా సహోదరి సహోదరులారా, if you try to do everything you will end up doing nothing. కాబట్టి నువ్వు అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే చివరికి నువ్వు ఏది చేయవు. See, when Jesus came on the earth, యేసు వారు ఈ లోకం మీదకి వచ్చినప్పుడు he came with one single agenda. ఒకే ఒక అంశాన్ని ఒక ఎజెండాని మనసులో పెట్టుకునే వచ్చాడు. You might think the agenda is the cross. మరి మీరు అనుకోవచ్చు అది సిలువే ఆయన యొక్క కార్యం అని చెప్పి. That was not his agenda. అది ఆయన కార్యం కాదు, దానికోసమే రాలేదు. His agenda was one single thing. I have come here to do the will of my father. నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అంటాడు. అదే ఒక్క మాటే ఆయన మనసులో నాటుకుపోయింది. Not the will of crowd. మరి ఏదో ప్రజల యొక్క చిత్తము కాదు. Not even the will of his mother on earth. తన తల్లి తన ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన తల్లి యొక్క చిత్తము కాదు. Not even his own will. తన సొంత చిత్తము కూడా కాదు. That's why he prayed, not my will but yours be done. దాన్ని బట్టి నా ఇష్టం కాదు నీ చిత్తం అని చెప్పి ప్రార్థన చేయగలిగాడు. Even when his mother came to meet, he said, who is my mother, who are my brothers? మరి ఆమె తల్లి ఆయన తల్లి అందరికి వచ్చినప్పుడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుని అడుగుతాడు. When he was going towards Jerusalem, యెరూషలేం వైపు వెళ్తూ ఉండగా people of Samaria said, if you're going to Jerusalem we don't want you. మరి సమరయులు అంటారు నువ్వు ఒక యెరూషలేంకి వెళ్తుంటే నువ్వు మాకు అక్కర్లేదు అంటారు. Jesus said, it's up to you. ఆయన అంటారు సరే మీ ఇష్టం అని చెప్తాడు. I have one single direction and I will move there. నాకు ఒకే ఒక గురి ఉంది, అదే ఆ
మార్గంలో నేను వెళ్తాను. That's why Bible tells us కాబట్టి వాక్యం చెప్పే మాట ఏంటంటే you can't serve two masters. ఇద్దరు యజమానులు నువ్వు సేవ చేయలేవు. You can't serve God and mammon at the same time. మరి దేవుని సిరిని నువ్వు సేవించలేవు. What he meant is you have to leave mammon to serve Lord, or only when you serve the Lord you will be serving the mammon. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే సిరిని వదిలిపెడతావో అప్పుడు నువ్వు దేవుని సేవించగలుగుతావు. లేదా దేవుని సేవించాలంటే నువ్వు సిరిని వదిలిపెట్టాల్సి ఉంది. Without that it is not possible. అలా లేకపోతే ఇది సాధ్యము కాదు. That's why, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, we need to be single minded in what we want to do in the Lord. దేవునిలో మనం ఏవైతే చేయాలనుకున్నామో ఆ విషయంలో ఒకే ఒక మనసు, ఏక దృష్టి మనకు ఉండాలి. No excuses are allowed. ఎటువంటి కుంటి సాకులు చెప్పడానికి కూడా అవకాశం మనకి లేదు. You know, in the book of Luke chapter 9, లూకా సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే very powerful scripture, చాలా శక్తివంతమైనటువంటి దేవుని వాక్యం ఇది. verse 57 onwards. 57 నుంచి మనం చూస్తూ ఉన్నాం. Now it happened as they journeyed on the road that someone said to him, Lord, I will follow you wherever you go. And Jesus said to him, foxes have holes and birds of the air have nests, but the Son of Man has nowhere to lay his head. Then he said to another, follow me. But he said, Lord, let me first go and bury my father. Jesus said to him, let the dead bury their own dead, but you go and preach the kingdom of God. And another also said, Lord, I will follow you, but let me first go and bid them farewell who are at my house. But Jesus said to him, no one having put his hand on the plow and looking back is fit for the kingdom of God. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకోనిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. See, very straightforward message. కాబట్టి అది నేరుగా దేవుడు చెప్పే మాట, సందేశం అది మనకి. One guy says, Jesus, I want to follow you. ఒక వ్యక్తి అంటే యేసు ప్రభువా నేను వెంబడిస్తాను. Jesus said, come. యేసు అంటే రా, నా ఇంట రా అంటాను చెప్తాను. But he said, yeah, I want to move forward, but then I will wait till my father dies, I will bury him and come and follow you. కాబట్టి నేను నీ వెంట రావడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా, కానీ నా తండ్రి చనిపోవాలి, ఆయన ప్రాతిపడి ఆ తర్వాత నేను వస్తానని చెప్తాడు. Jesus, it doesn't work like that. ఆ విధంగా ఇది పని చేయదు అంటాడు. If you have call to follow me, if I'm calling you to follow me, then you just have to simply follow. కాబట్టి నేను నిన్ను రమ్మని అడుగుతున్నప్పుడు నువ్వు వెంటనే రావడానికి ఇష్టపడాలి, నా వెంట నువ్వు రావాలి. See, he had all good desires. ఆయనకి ఒక మంచి ఆలోచనలు, కోరికలు అయితే ఉన్నాయి. But he had no intention to leave the past behind. కానీ పాత వాటిని వదిలిపెట్టడానికి మాత్రం ఆయనకి ఎటువంటి మనసు లేదు. He had no intention to let off the hook that was holding him back. ఏదైతే ఆయన్ని పట్టి ఆపి ఉంచుతుందో దాన్ని విడిచిపెట్టడానికి, వదిలించుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. Desire to move forward with the Lord, ప్రభువుతో ముందుకు సాగాలనేటువంటి బలమైన కోరిక మాత్రం ఉంది. but no decision to leave that which is holding him back. ఏదైతే ఆయన్ని ఆపి ఉంచుతూ ఉందో దాన్ని విడిచిపెట్టే విషయంలో మాత్రం ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాడు. Torn between two. రెండు ఆలోచనల మధ్య ఆయన సతమతమవుతూ ఉన్నాడు. Between wanting to follow Jesus and attachment with the family. కాబట్టి ఒకవైపు నుంచి ఏమో దేవుని యేసు ప్రభు వెంట రావాలని అనుకుంటున్నాడు, ఇంకొక వైపు తన కుటుంబాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. You see, when the Lord called us to come to Hyderabad, మరి ప్రభు మమ్మల్ని హైదరాబాద్కి రమ్మని అడిగినప్పుడు I had to leave everything అన్ని కూడా విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. and came to Hyderabad. అప్పుడు హైదరాబాద్కి వచ్చాం. You see, without leaving it was not possible to come. కాబట్టి ఆ విధంగా విడిచిపెట్టకుండా ఇక్కడికి రావడం అనేది సాధ్యమైన విషయం కాదు. There are so many wonderful believers all over the world who are stuck in their life. కాబట్టి చాలా మంది అద్భుతమైన విశ్వాసులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ విధంగా ఎక్కడో దగ్గర ఆ తగులుకొని ఆగిపోయి ఉన్నారు. Everyone will say, I want to serve the Lord. ప్రతి ఒక్కరు కూడా నేను దేవుని సేవ చేస్తానని చెప్తారు. But to serve the Lord you have to let go of certain things for which they are not ready. కాబట్టి నువ్వు దేవుని సేవించాలంటే కొన్నిటిని నువ్వు విడిచిపెట్టాల్సి ఉంది, కానీ ఆ విధంగా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా లేవు. Therefore, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, if you
think that you are stuck in your life, కాబట్టి నీ జీవితం నీ కూడా ఆ విధంగా నేను ఆగిపోయి ఉన్నాను, ముందుకు సాగలేకుండా అనిపిస్తే you actually need to examine what it is that is holding you back, which you need to leave. కాబట్టి నువ్వు అప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి, ఏది నేను ఆపి ఉంచుతుంది, నువ్వు విడిచిపెట్టాల్సింది, నువ్వు వదులుకోవాల్సింది. If you are not ready to do that, ఆ విధంగా చేయడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే you can't move forward. నువ్వు ముందుకి సాగలేవు, You cannot move forward. నువ్వు ముందుకు సాగలేవు. And I believe God is calling you and me to move forward. నా నమ్మకం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, మనం ముందుకు సాగాలి అని చెప్పి. Nobody wants to be stuck, right? ఆ విధంగా ఆగిపోయి ఉండడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. We need to know. See, even Paul had an experience of being torn. కాబట్టి పౌలు కూడా అటువంటి అనుభవం వచ్చింది కదా, రెండు ఆలోచనల మధ్య సతమతమయ్యే అనుభవం వచ్చింది In ఆయనకి. the book of Philippians chapter 1 verse 21 to 25, if you read, ఫిలిప్పీ మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు he says that I am hard pressed, he says, but actually torn between two things. Number one, desire to be with the Lord. మరి రెండు విషయాల మధ్య నేను సతమతమవుతుంది. నేను ప్రభుతో ఉండాలనుకున్నది మొట్టమొదటిది, desire to be with the Lord, ప్రభుతో ఉండాలనుకున్నది మొట్టమొదటి ఆశ. but at the same time being here is fruitful for you. కానీ నేను ఆ విధంగా ఇక్కడ ఉన్నట్లయితే మీకు అది లాభకరంగా ఉంటూ ఉంది. You see, he says that I am not able to decide what to do, కాబట్టి నేను ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. but I know one thing, if I am here, it is a blessing or it is a help for you. కాబట్టి నేను ఇక్కడ ఉన్నట్లయితే మాత్రం అది మీకు ఒక ఆశీర్వాదము, మీకు సహాయకరంగా ఉంటుంది అంటున్నాడు. And what he desires to be a blessing to the people. కాబట్టి ఆయన అయితే కోరుతున్నాడు అది తప్పకుండా ప్రజలకి మేలుకరంగా ఉంటుంది. I mean, I can understand what was going on in his mind. ఆయనకు మనసులో ఏమవుతుందో నాకు అర్థమవుతుంది ఇప్పుడు. I know it is far better to be with the Lord. మరి నాకు తెలుసు ప్రభుతో ఉండడమే నాకు అన్ని విధాలా మేలు. But my children are here. I want to be a help to them as much as I can. కాబట్టి ఇక్కడ నా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎంతో వరకు అయినా సాధ్యం అంతవరకు వారికి సహాయకరంగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. So he knew exactly what he wanted to do. కాబట్టి ఆయనకి తెలుసు ఆయనకి ఏది చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I'm here today to tell you that God wants to help you. కాబట్టి దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విషయాన్ని చెప్పడానికి ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. From that double-mindedness. ఆ రెండు రకాల ఆలోచన మధ్య నువ్వు ఉన్నావు కదా. I do not know what would exactly the translation of dvidha manasthiti would be. ద్విమనస్కులు. I mean, that's a Hindi word. It's like you're split between this side or that side. అంటే రెండు భాగాలు అయిపోయింది నీ మనసు కూడా, ఇటు అటు ఉంటున్నావు నువ్వు. Now Paul in Romans chapter 7 talks about another kind of split. మరి రోమా 7లో కూడా పౌలు ఇంకొక రకమైనటువంటి భాగాన్ని చూపెడతాడు మనకి. He says that I do what I don't want to do. నేను ఏది చేయాలనుకుంటున్నా అది నేను చేయడం లేదు. I am doing what I don't want to do. నేనైతే చేస్తున్నానో అది నేను చేయడం నాకు ఇష్టం లేదు. And what I don't, I got confused. See, let me tell the whole thing. I am doing what I don't want to do, and I am not doing what I want to do. కాబట్టి నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నా అది చేస్తూ ఉన్నానో, ఏది చెయ్యాలో అనుకుంటున్నా అది నేను చేయడం లేదు. You see, there is a divide between now his thinking and doing. కాబట్టి ఇక్కడ ఒక విధమైనటువంటి రెండు భాగాలు మనం చూస్తాం. ఒకటి ఆలోచన, ఇంకోటి ఆయన చేసే పనులు. I know many of us go through that. మనలో చాలా మంది అటువంటి అనుభవం గుండా వెళ్తారని నాకు తెలుసు. Whether certain thoughts in our mind, కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు కావచ్చు మన మనసులో ఉన్నవి, we know that those thoughts are not right thoughts. అవి సరైన తలంపులు కావని మనకు కూడా తెలుసు. We don't want those thoughts. ఆ తలంపులు మనకు అసలు వద్దు, but we can't stop those thoughts. కానీ వాటిని మనం ఆపలేకపోతున్నాం. Or they, let us say certain thing, you know it's a right thing to go to the word and read the word. కాబట్టి ఇంకొక విధంగా చెప్పాలంటే నీకు వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యం చదవడం సరైనదని నీకు తెలుసు. But just when you take the Bible, you feel sleepy. మరి బైబిల్ నువ్వు పట్టుకోగానే నీకు నిద్ర వచ్చేస్తుంది. You see, there is a tearing happening in between. కాబట్టి ఈ రెండింటి మధ్య అటువంటి ఆ విధంగా ఆ రెండు ఆలోచన మధ్య నువ్వు సతమతం అవడం జరుగుతుంది. That is where we need to make a decision, my brothers and sisters. అక్కడనే నీవు ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. What you want to do. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు. When you are in the ministry, మనం దేవుని యొక్క సేవలో ఉంటూ ఉన్నప్పుడు many times you have to leave aside what you feel. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అన్నది దాన్ని నువ్వు పక్కన పెట్టాలి. Whether you feel like going to the church or not, you go. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నీకు అనిపించినా అనిపించకపోయినా సంఘానికి వెళ్ళాల్సి వస్తే నువ్వు వెళ్తావు అంతే. Whether you feel like or not, you need to be a servant
to the people. కాబట్టి నీకు చేయాలని ఆ విధంగా అనిపించకపోయినా కూడా అక్కడ ఉండే ప్రజలకు నువ్వు ఒక సేవకుడిగా మారక తప్పదు. If you get stuck between what you feel and what you have to do, you will get torn and receive nothing in your life. కాబట్టి నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో లేకపోతే నీ మనసు ఎటువంటి ఆలోచన ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో నువ్వు కానీ సతమతమవుతూ ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, therefore I believe God is calling us today to decide one thing about our direction. కాబట్టి ఒక విషయం మన జీవిత యొక్క మార్గం విషయంలో డైరెక్షన్ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి దేవుడు ఈ రోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. It's not like jack of all trades and master of none. కాబట్టి అన్ని కూడా అన్నిట్లో నువ్వు వేలు పెట్టి చివరికి దేనికి పనికిరాకుండా పోవడం కాదు ఇక్కడ. You need to be master of at least one. You may not be jack of all, but you must be a master of one. నీకు అన్ని రకాలుగా అన్ని తెలియకపోయినా పర్లేదు కానీ కనీసం ఒక విషయమైనా నీకు పూర్తి అవగాహన ఉండాలి. To put it in the perspective of ministry, మరి దేవుని యొక్క సేవ గురించి దాంట్లో మనం ఆలోచిస్తే ఇదే అంశాన్ని, you don't have to do everything. ప్రతిదీ కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు సేవలో. But that one thing that God has called you to do, you need to put your focus, all your efforts or your attention on that and that alone. కాబట్టి ఏదైతే ఒక్క విషయము నువ్వు చేయాలని దేవుడు కోరుతున్నాడో నీ దృష్టి అంతా నీ సమయం అంతా కూడా నువ్వు దాని మీదనే పెట్టాలి. You see, let me tell you one important thing. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను మీకు చెప్తాను. See, when we came to Hyderabad, మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు along with parents, house, we also left the hospital there. కాబట్టి మా తల్లిదండ్రులు ఇల్లు అక్కడ మాకుండే హాస్పిటల్ ఇది కూడా అన్ని వదిలేసాం మేము. We also left all the influence that we had, all the good name, and everybody knew us. కాబట్టి మేము అక్కడ ఆ ప్రాంతంలో బాగా పరిచయమైన వారం కాబట్టి మాకుండే ఆ యొక్క పేరు గొప్ప ప్రఖ్యాత అవన్నీ కూడా పక్కన పెట్టేశాం. And kind of came into nothingness. దాదాపు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాకు ఏమీ లేని వారిగా వచ్చాం. God called there in the ministry, called me in the ministry. కాబట్టి దేవుడు మమ్మల్ని సేవకి పిలిచాడు కాబట్టి ఆ విధంగా రావాల్సి వచ్చింది. And one of the decisions that I took is that I will not earn any money. కాబట్టి నేను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే నేను ఏ డబ్బు కూడా సంపాదించను అని. That means earning money means you do something for the sake of money. I'm not going to do that. కాబట్టి అంటే డబ్బు సంపాదించడం కోసం అని ఏదైతే చేస్తామో అటువంటిది నేను చేయను అనుకున్నాను. Now, my father would come. మా తండ్రి వస్తాడు. Very loving father. మంచి ప్రేమగల తండ్రి. And with concern he would ask me, how much do you get per month? కాబట్టి ఆయన చాలా శ్రద్ధ ఉంది కాబట్టి అడుగుతాడు ఎంత సంపాదిస్తావు నెలకి అంటాడు. No bad intention, with good intention and love. అంటే ప్రేమతోనే ఏదో తప్పు ఉద్దేశంతో కాదు కానీ ప్రేమతోనే ఆ ప్రశ్న వేస్తాడు. That how much do you make? కాబట్టి అంటే ఎంత సంపాదిస్తావు నెలకి? I would say this much. నేను అంటే ఇంత సంపాదిస్తున్నాను. Not even 1% of what you would make over there. కాబట్టి అంటాడు నువ్వు సంపాదించేదానికన్నా ఇది 1% కూడా లేదు అక్కడికి వస్తే. Now what is happening there? అక్కడ ఏమవుతుంది? I have a direction. నాకు ఒక మార్గం నా ముందు ఉంది. But there is a pull behind. ఒకటి నన్ను వెనక నుంచి లాగుతూ ఉంది. That you're lacking something, come back, turn back, and you will get what you're lacking over here. కాబట్టి నీకు ఏదో ఒకటి కొరతగా లోటుగా ఉన్నది కాబట్టి నువ్వు వెనక్కి వచ్చి ఆ వెనక ఉన్న వాటిని తీసుకుంటే నీ కొరత తీర్చబడుతుంది. Jesus said when you put your hand on the plow, మరి యేసు చెప్పినట్టు నువ్వు నాగలి మీద చేయి వేసినప్పుడు don't look back. వెనక్కి తిరిగి చూడొద్దు. Putting your hand on the plow and moving forward may not necessarily be very comfortable, very pleasurable and very happy thing. కాబట్టి ఆ విధంగా నాగలి మీద చేయి వేసి ఆ పని చేయడం అనేది నీకు చాలా సౌకర్యంగా సంతోషకరంగా ఆదరకరంగా ఉండే పని కాకపోవచ్చు. When Jesus put his hand on the plow for the salvation of the world, it was not a very pleasurable and a happy kind of journey. కాబట్టి లోకమంతటి రక్షణ కోసం యేసు వారు కూడా తన నాగలి మీద చేయి పెట్టినప్పుడు అది ఆయనకి సంతోషకరమైన విషయం ఏమీ కాదు. It was not easy journey. ఏదో సులభంగా జరిగేది కాదు ఆయనకి. Neither for him nor for any of his followers. ఆయనకి మాత్రం కాదు ఆయన శిష్యులకు కూడా ఎవరికి కూడా ఇది చాలా కఠినమైనటువంటి పని. But when you put your hand, కానీ ఎప్పుడైతే నువ్వు చేయి పెడతావో don't turn back. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. Go forward. నువ్వు ముందుకే వెళ్ళు. Go forward. నువ్వు ముందుకే వెళ్ళు. You see, my brothers and sisters, సహోదరులారా, there may be a pull. వెనక నుంచి ఏదైనా లాగడానికి అవకాశం ఉంది. That you turn back may not be a very bad thing. కాబట్టి నువ్వు అది వెనక్కి తిరగడం అనేది పెద్ద చెడు విషయం కాకపోవచ్చు. I mean, looking at it from my perspective, going back to Karjat and doing practice and earning money, it doesn't look sinful.
కాబట్టి నేను నా విషయం అనుకోండి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి కర్జేత్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మెడికల్ యొక్క ప్రాక్టీస్ని మొదలు పెట్టాను అనుకోండి, అదేమీ పాపంలాగా ఏం కనబడడం లేదు. Can continue to believe in Jesus and do my practice and make money. కాబట్టి నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుకుంటూ మెడికల్ పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. But that's not the purpose. కానీ అది ఉద్దేశం కాదు కదా. You move forward towards the purpose no matter what. కాబట్టి ఏది ఏమైనా కూడా ఏ ఉద్దేశంతో నువ్వు పిలువబడ్డావో ఆ ఉద్దేశం వైపు నువ్వు ప్రయాణం చేయాలి. I have gone through humiliations. నేను కొన్ని అవమానకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాను. To a point that you want to give up. ఇంకా నా వల్ల కాదు, ఇక వదిలేద్దాం అనుకున్న పరిస్థితి కూడా వచ్చింది. That's not how it works. కానీ అది ఆ విధంగా పని చేయదు. When you put your hand on the plow, ఎప్పుడైతే నువ్వు నాగలి మీద చేయి వేస్తావో, you should not look back, keep moving forward. నువ్వు వెనక్కి తిరిగి చూసే అవకాశం నీకు లేదు, నువ్వు ముందుకే కొనసాగాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, when my father would say that you can make much more money there, కాబట్టి మా తండ్రి గారు నువ్వు వెనక్కి వస్తే చాలా డబ్బులు సంపాదిస్తావంటే, only one thing we knew together. మా ఇద్దరికి తెలిసిన ఒకే ఒక ఆలోచన ఏంటంటే, we are not here for the sake of money. డబ్బుల కోసం ఇక్కడ మనం లేము. We are here for the sake of serving the Lord. ప్రభువుని సేవించడం కోసమే మేము ఉన్నాం. We are here to do what God wants us to do, not my will but his will. కాబట్టి దేవుడు ఏది చేయాలని కోరుతుండో అది చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. మరి నా చిత్తము కాదు, నా ఇష్టం కాదు, దేవుని చిత్తమే. And as we kept moving forward, ఆ విధంగా మేము ముందుకు కొనసాగుతూ ఉండగా, Bible tells my Father in heaven knows what we need. కాబట్టి నా పరలోకమైన తండ్రికి తెలుసు నాకేది కావాలో. He knows how to provide. అది ఎలా సమకూర్చాలో దేవుడికి తెలుసు. He knows how to prosper in the right way at the right time. సరైన విషయంలో సరైన మార్గంలో నన్ను ఏ విధంగా అభివృద్ధిలోకి నడిపించాలో ఆయనకి తెలుసు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, this works in every single area of our life. ఇది నీ జీవితంలో ప్రతి విషయానికి కూడా ఇది పనిచేస్తుంది. You want to do good in your, let us say, studies. నీ యొక్క చదువులో నువ్వు బాగా ఉండాలనుకున్నావు అనుకో, you will need to leave certain pleasures or certain joys that you think that you need to leave that and put that time in your studies. కాబట్టి కొన్ని అలవాట్లు కావచ్చు, కొన్ని ఆటలు కావచ్చు, అవన్నీ ప్రక్కన పెట్టి అదే సమయాన్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. You want to follow the Lord? నువ్వు ప్రభువుని అనుసరించాలనుకుంటే you need to leave behind certain compromises or certain things that are not right in the sight of the Lord and move forward even if it hurts. కాబట్టి కొన్ని దేవుని దృష్టిలో సరైనవి కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు వదిలిపడాలి. వాటితో రాజీ పడే ప్రసక్తే లేదు. నీకు మనసు కష్టమైన గాయమైనా కూడా నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలి. I'm sure every one of you have a call of God in your life. కాబట్టి నాకు తెలుసు మీ అందరిలో దేవుని యొక్క పిలుపు ఉన్నది. Call of God does not necessarily mean that you put Bible in your armpit and walk around. No. దేవుని పిలుపు అంటే ఏదో మన సంకలో బైబిల్ పెట్టుకుని వెళ్ళడం కాదండి. It simply means do only what you are called to do by the Lord. ప్రభు నిన్ను దేని కోసం పిలిచాడో ఆ కార్యం నువ్వు చేస్తే చాలు. And be single minded towards it. ఆ కార్యం చేసే విషయంలో ఒకే ఒక్క దృష్టి నీకు ఉండాలి. You see, Abraham had to leave his country and move forward. అబ్రహాం కూడా తన దేశాన్ని వదిలి ముందుకు రావాల్సి వచ్చింది. But he took Lot, his family with him, which he was not supposed to. కాబట్టి ఆయన లోతును కూడా తీసుకుని వచ్చాడు. ఆయనతో పాటు ఆయన ఆ విధంగా చేయకుండా ఉండాల్సింది. And then what happened? తర్వాత జరిగిన విషయం ఏంటి? There was a struggle. చాలా కష్టాలు వచ్చాయి. There was a tearing, there was a violence, there was an unpleasant tearing off. కాబట్టి కొన్ని కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ఆ యొక్క ఒత్తిడి గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చింది. Lot's servants and Abraham's servant had fought there. కాబట్టి అబ్రహాం యొక్క సేవకులు అదే విధంగా లోతు యొక్క సేవకులతో గొడవలు జరిగాయి. And then the whole incidents of Lot being captured, Lot being in Sodom and Gomorrah, all that thing happened because of that tearing. కాబట్టి అటువంటి వాతావరణంలోనే మరి లోతు పట్టబడ్డం కానీ లేకపోతే సొదొమ గొమొర్రా కథ అంతా కూడా జరిగింది. See, Moses had to leave the palace and go to the slave Israel in the wilderness. కాబట్టి మోషే కూడా ఐగుప్తును విడిచిపెట్టాల్సి వచ్చింది, అంతఃపురాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది, ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. He could not say that I will stay in the palace and become a deliverer for Israel. కాబట్టి నేను అంతఃపురంలోనే ఉంటాను కానీ ఇశ్రాయేలుకి విడుదల ఇచ్చేవాడిగా నేను మారతాను అని అనుకోవడానికి అవకాశం లేదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I am here to tell you today, ఈ రోజు ఇక్కడ నిలబడి మాట చెప్తూ ఉన్నాను, that there is a very specific purpose for each one of us. మీలో ప్రతి ఒక్కరికి కూడా దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపు ఉన్నది, లేదా ఒక ఉద్దేశం ఉన్నది. Many of us are like that rich young ruler. మనలో చాలా మంది కూడా యవనస్తుడైనటువంటి ధనవంతుడైనటువంటి యవనస్తులాగా ఉన్నాం. All good intentions, మంచి ఆలోచనలు ఆయనకు ఉన్నాయి, good desires, మంచి కోరికలు ఆయనకు ఉన్నాయి. Let's see Mark chapter 10.
మార్కు 10వ అధ్యాయం చూద్దాం. Verse 17. 17వ వచనంలో, Now as he was going out on the road, one came running, knelt before him and asked him, Good teacher, what shall I do that I may inherit eternal life? ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలని నేనేం చేయాలి? We know the story very well, right? మనందరికీ కథ తెలుసు కదా. Jesus was telling him, ఇక్కడ యేసు ప్రభువు ఆయన చెప్తున్నాడు, good desire, మంచి ఆలోచన, కోరిక ఉంది నీకు, but there is a hook that is holding you back. కానీ ఒకటి నిన్ను పట్టుకొని ఆపేస్తుంది వెనకాల. That's your money. అది నీ డబ్బు. Now my question is, ప్రశ్న ఏంటంటే నీకు, was Jesus trying to make him poor? మరి ఆయన ఒక పేదవాడిగా చేయడానికి యేసు ప్రభువు ప్రయత్నం చేస్తున్నాడా? No. కాదు. It was Jesus was giving him what he desired. కాబట్టి ఆయన ఏదైతే కోరిక కలిగి ఉన్నాడో ఆ కోరికను తీర్చడానికి యేసు ప్రభువు వారు ప్రయత్నం చేస్తున్నారు. Eternal life. ఆయనకి నిత్య జీవం కావాలని కోరుకుంటున్నాడు But ఆయన. the hook was holding him back. కానీ వెనక ఒక హుక్ ఉంది, అది ఆయన ఆపేస్తూ ఉంది. You can't be torn between following the Lord and enjoying the eternal life and mammon or money. కాబట్టి ఒకవైపు నుంచి దేవుని నిత్య జీవనంలో వెళ్తూ ఆ మార్గంలో ముందుకు వెళ్తాను, కానీ వెనక ఉన్నటువంటి డబ్బును కూడా నేను పట్టుకొని ఉంటాను అంటే కుదరదు. Jesus was telling, let go that hook so that you can move forward to where your desire is. కాబట్టి ఏదైతే ఒక కొక్కెములాగా నిన్ను పట్టుకొని ఆపి ఉంచుతుందో దాన్ని నువ్వు ముందు వదిలేయ్ అని చెప్తున్నాడు. See, think about Zacchaeus. మరి జక్కయ్య గురించి మనం చూడండి. The moment Jesus said, I'm coming to you, నేను మీ ఇంటికి వస్తానని చెప్పిన వెంటనే what did he do? ఆయన చేసిన పని ఏంటి? He just let go of that hook. ఆ కొక్కెన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. I want you to just just picturize this. ఈ విధంగా ఒక దృశ్యాన్ని మీరు మనసులో మీరు ఊహించుకోండి. See, Pramod, you just stand behind. Rich young ruler. I am the rich young ruler అనుకోండి. నేను ఒక ధనవంతుడైనటువంటి లేదా యవనస్తుడు అనుకోండి. This is money. ఆయన డబ్బు holding పట్టుకున్నాడు and coming to Jesus. యేసు దగ్గరికి రావడానికి ప్రయత్నం Jesus, చేస్తున్నాడు. I want eternal life, Jesus. యేసు ప్రభువా, నాకు నిత్య జీవం కావాలి. And Jesus says, come. వచ్చేసేయ్. But I'm not able to come. నేను రాలేకపోతున్నాను. So he says, you leave that. అది వెనకున్న వాటి వదిలేసేయ్. You leave that and come. అది వదిలేసి రా నువ్వు. And what the rich young ruler was telling. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? Jesus, I want to come, but how can I leave that? నేను రావడానికి ఇష్టపడతాను, కానీ మరి అది వదిలేయమంటే ఎలా కుదురుతుంది? So what do you think was the condition of that rich young ruler? కాబట్టి ఇప్పుడు ఆ యొక్క యవనస్తుడు అంటే ఆ ధనవంతుడి యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు desire to move forward, ముందుకు వెళ్ళడానికి మంచి కోరిక ఉంది, but not ready to leave what is behind. ఏదైతే వెనక ఉందో దాన్ని విడిచిపెట్టడానికి ఆయన సిద్ధంగా లేడు. I want you to imagine this. ఈ విధంగా మీరు ఊహించండి దీన్ని. My desire, నా కోరికలు, to follow Jesus. యేసు ప్రభువుని వెంబడించాలి. You go that side. See, I'm torn. ఆ విధంగా రెండు ముక్కలుగా ఆయన చేయబడుతున్నాడు, రెండు వైపు నుంచి లాగబడుతున్నాడు. So what is needed to be done? ఇప్పుడు ఏం చేయాలి? Like Zacchaeus did. జక్కయ్య చేసినట్టుగా ఆ చేయి వదిలిపెట్టాలి. You're getting my point? అర్థమవుతుందా? Whether it is your spiritual life, అది మీ ఆత్మీయ జీవితం కావచ్చు, whether it is your career, మీ యొక్క ఉద్యోగం కావచ్చు, whether it is your family, మీ కుటుంబం కావచ్చు, whether it is your studies, నీకు చదువు కావచ్చు, it could be anything. అది ఏదైనా కావచ్చు. God always wants you to move forward. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ముందుకే వెళ్ళాలని కోరుతాడు. From glory to greater glory, from victory to greater కాబట్టి victory. మహిమలో నుంచి అధిక మహిమలోనికి, జయములో నుంచి అధిక జయములోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. Remember, increase or growth is our God given instinct. కాబట్టి ఆ విధంగా ఎదగాలి లేకపోతే పెరగాలనేది కూడా దేవుడు మనలో ఉంచినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణముగా ఉంది. But to grow up, కానీ ఆ విధంగా పైకి ఎదగాలి అంటే we need to leave something. ఏదో ఒకటి వెనక నువ్వు విడిచిపెట్టాల్సి ఉంది. That's what becomes a problem for everybody. అది చాలా మందికి ఒక సమస్య అయిపోయింది. Who doesn't want to be right on top in their life? ఎవరికి ఇష్టం లేదు వారి జీవితంలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండాలని? Everybody, right? అందరూ కూడా పైనే ఉండాలని కోరుకుంటారు కదా. I always remember one particular song. ఒక పాట ఎప్పుడు కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. Written by Cliff Richard. I don't know how many of you have heard Cliff him. Richard అనే ఆయన రాసిన Anybody పాట అది. Cliff Richards? Okay. Cliff Richards, he had written this song called Traveling Light. ట్రావెలింగ్ లైట్ అనే ఒక పాట ఆయన రాశాడు.
I want to move forward. నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. So I am putting away all the luggage which can pull me down. కాబట్టి ఏదైతే సామాన్ అంతా బరువంతా ఉందో నేను వెనక్కి లాగేది అదంతా కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. God is calling you for that. దేవుడు ఆ విధంగా నిన్ను పిలుస్తున్నాడు ఆ విధంగా చేయమని. In the book of Hebrews chapter 12. మరి హెబ్రీ 12లోకి మనం వెళ్ళినప్పుడు Hebrews chapter 12, if you read from verse 1. మొదటి వచనం నుండి కూడా మనం చూస్తే, Therefore we also, since we are surrounded by so great a cloud of witness, let us lay aside every weight and sin which so easily ensnares us, and let us run with endurance the race that is set before us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదము. There is an upward call. పై మనకు ఉన్నతమైన ఒక పిలుపు మనకు వస్తుంది పైకి రావడానికి. And you can't move towards the upward call with the weight that you are carrying. కాబట్టి పై నుంచి నీకు వచ్చే ఆ పిలుపుని వైపు నువ్వు వెళ్ళాలనుకుంటే నీకు ఏదైతే బరువు ఉందో ఆ బరువుతో నువ్వు వెళ్ళలేవు. See, that weight could be your desires. ఆ బరువు ఏంటి? కొన్నిసార్లు నీకుండే కోరికలు కావచ్చు. The weight sometimes becomes your own family. కొన్నిసార్లు ఆ బరువు నీ సొంత కుటుంబం కూడా కావచ్చు. Sometimes your friends. నీ స్నేహితులు కావచ్చు. Sometimes your habits. కొన్ని నీకుండే అలవాట్లు కావచ్చు. Whatever it may be, you name it and it can be there. అది ఏదైనా కావచ్చు, నువ్వు ఏ పేరు చెప్పినా అది ఆ భాగంలోకి వస్తుంది. But you need to let that go. దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. Otherwise you will be torn. అవి చేయకపోతే రెండిటి మధ్య నువ్వు ఆ విధంగా లాగబడతావు లేతే బాధపడతావు. You know, Jesus said once, యేసువారు ఒక మాట చెప్పారు ఒక సందర్భంలో, consider Lot's wife. లోతు యొక్క జీవితాన్ని మీరు గమనించండి లేదా ఆలోచించండి. Lot's wife, not Lot's life. ఓకే, వైఫ్. లోతు భార్యను గురించి ఒకసారి మీరు ఆలోచించండి. You know, she got stuck in between. ఆమె కూడా ఆ విధంగా రెండింటి మధ్యలో ఆ విధంగా ఇరుక్కుపోయింది. You know, pillar of salt. మరి ఉప్పు స్తంభం అంటే, to me what it means is she came to a point where she can't move this side or that side. కాబట్టి ఉప్పు స్తంభం అంటే అర్థమైంది, నాకు అర్థమైంది అంటే ఆమె జీవితంలో ఒక స్థానానికి వచ్చింది. ఆ స్థానం ఎలా ఉందంటే అటు ముందుకి వెళ్ళలేదు, అలానే వెనక్కి వెళ్ళలేదు. Desiring to move forward but can't give up the attachments behind. కాబట్టి ముందుకు వెళ్ళాలంటే ఆశ అయితే ఉన్నది, కానీ వెనక ఉన్న వాటిని విడిచిపెట్టడానికి మాత్రము సిద్ధంగా లేము. Let me tell you my same old drunkard story to you. Not my drunkard story, about two drunkards. ఒక ఇద్దరు తాగుబోతుల యొక్క కథ నేను మీకు చెప్తాను. I have told you many times. చాలాసార్లు ఈ మాట మీకు చెప్పాను, మళ్ళీ Everybody చెప్తాను. remembers that? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? Two drunkards, they went across the river to drink. కాబట్టి ఇద్దరు తాగుబోతులు నది దాటి వెళ్ళారు తాగడం కోసం. Got drunk. బాగా తాగారు. Sat in the boat. వచ్చి బోట్ ఎక్కారు. And began to row. ఆ తర్వాత ఆ బోటును ఆ విధంగా నడిపించడం మొదలు పెట్టారు. And they kept rowing and rowing and rowing. ఆ విధంగా తెడ్డు వేస్తూ ఉన్నారు. Minutes passed, hours passed. కొన్ని గంటలు గడిచిపోయింది. And they were still rowing, never reached the other side. కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. And slowly unka nasha niche aa gaya, suraj upar aa gaya. ఆ తర్వాత మత్తు దిగింది, మరి సూర్యుడు పైకి వచ్చాడు. You know, their what do you say, what we'll call nasha, drowsiness or that kick came down, and as sun కాబట్టి came ఏదైతే ఆ up, మత్తు తాగినప్పుడు ఏదైతే మత్తు వస్తుందో ఆ మత్తు మొత్తం దిగిపోయింది. they realized they have not moved even an inch. ఒక్క ఇంచు కూడా వారు ముందుకు సాగలేదని వారికి అర్థమైంది. And they looked back and saw వారు వెనక్కి చూసారు, ఏమైంది అని చెప్పి. the boat was tied. ఎందుకంటే ఆ బోటు నేలకు అక్కడ కట్టబడి ఉంది. See, the force is there to move forward. కాబట్టి ముందుకు పోవడానికి ప్రయత్నం అంతా జరుగుతుంది. But there is a tearing happening there because something is stuck behind. కానీ వారు ఆ విధంగా లాగబడుతున్నారు, కానీ ముందుకు పోలేకపోతున్నారు. కారణం అంటే వెనక నుంచి ఆ విధంగా వారు కట్టబడి ఉన్నారు. కాబట్టి Think about it. ఆలోచించండి దీని Are గురించి. you stuck anywhere? నువ్వు ఆ విధంగా ఎక్కడైనా మరి ఆగిపోయి ఉన్నావా? Think about it. అంటే ముందుకు వెళ్ళకుండా ఏదో ఒకటి వెనక నువ్వు. God is calling each one of us to move forward. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, మీరు ముందుకి సాగాలి అని. Every block that is in our mind must be removed. మన మనసులో ఏదైతే మనల్ని ఆ విధంగా ఆపి ఉంచుతుందో అది తీసివేయబడాలి. Sometimes we need to get free mentally. కొన్నిసార్లు మా విధంగా మానసికంగా మనం ఎలా ఉండాలంటే, sometimes we need to get free even physically. కొన్నిసార్లు అది కేవలం మనసు విషయంలో కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు భౌతికంగా కూడా మనం కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేయాలి. As the Lord was moving me forward,
మరి దేవుడు ఆ విధంగా నన్ను ముందుకు నడిపిస్తుండగా one of the things I can never forget is he moved my friends behind. కాబట్టి ఒకటి నేను మర్చిపో, నేను ముందుకి ప్రభువు నన్ను నడిపిస్తుండగా అనేక మంది స్నేహితులు వెనక్కి వెళ్ళిపోయారు. Because they had power to hold me back. ఎందుకంటే వారి దగ్గర ఆ శక్తి ఉంది, నన్ను ఆపి ఉంచే శక్తి. I want to tell you, my brothers and కాబట్టి sisters, సహోదరి సహోదరులు, ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను, get ready to move forward. మీరు సిద్ధపడండి ముందుకు వెళ్ళడానికి. And Jesus says, మరి యేసు చెప్పిన మాట ఏంటంటే, for the sake of moving forward with me, నాతో కలిసి మీరు ముందుకు సాగడానికి if you give up anything, మరి ఆ విధంగా చేసే క్రమంలో నీవు ఏది విడిచిపెట్టినా కూడా you have not lost it, you will get it back 100-fold. అది నువ్వు పోగొట్టుకోలేదు, కానీ 100% నువ్వు సంపాదించుకుంటావు. For the sake of following the Lord, మరి ప్రభువుని అనుసరించే ఈ క్రమంలో out of the things that I had to give up, నేను ఏవైతే కొన్ని విషయాలు పోగొట్టుకున్నానో, in that one of the things was my parents. మరి నేను నా తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది ఆ సందర్భంలో. But you know, the grace of God, దేవుని కృపను బట్టి జరిగిన విషయం ఏంటో తెలుసా మీకు? I got them saved. వారిని నేను రక్షణలో తీసుకురాగలిగాను, చూశాను వారి రక్షణ. I know I will see them in heaven. వారిని పరలోకంలో చూస్తున్న నమ్మకం నాకైతే ఉంది. See, there is no loss when you give up anything for the sake of the Lord. ప్రభు కోసమని నువ్వు ఏది విడిచిపెట్టినా, ఏది పోగొట్టుకున్నా కూడా అది నీకు నష్టము కాదు. Your friends, your family, your property, your money, your ego, your pride, your self-respect, whatever, if you give it up for the sake of the Lord. కాబట్టి అది డబ్బు కావచ్చు, లేకపోతే విద్య కావచ్చు, పేరు కావచ్చు, నీకుండే ఒక స్వంత సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, అవమానాలు, ఇవన్నీ ఏమైనా పర్లేదు, అవన్నీ కూడా దేవుని దృష్టిలో విలువగా చేయబడతాయి. When you do that, you will move forward like never before. ఆ విధంగా నువ్వు విడిచిపెట్టగలిగితే ఇంతకన్నా ముందుకన్నా గొప్పగా నువ్వు ముందుకు సాగుతావు. Time to move forward, my brothers and sisters. సహోదరి, సో ఇది సమయం మనకి మనం ముందుకు వెళ్ళడం అనేది. I want to declare once again, this is the time to move forward. మరి ఒకసారి ఈ మాట నేను ప్రకటన చేస్తూ ఉన్నాను, ఇది సమయము మనం ముందుకు వెళ్ళడానికి. And as you're moving forward, మనం ముందుకు వెళుతూ ఉండగా choose not to get torn. మరి ఆ విధంగా రెండు ఆలోచనల మధ్య సతమతం అవడానికి నువ్వు ఒప్పుకోవద్దు. Give up what you need to give up ఏదైతే విడిచిపెట్టలేదని విడిచిపెట్టేసేయి, and move forward. నువ్వు ముందుకు వెళ్ళిపో. And the name of the Lord will be glorified. అప్పుడు ప్రభు యొక్క నామం మహిమపరచబడుతుంది. And there is great satisfaction when we move forward with the Lord. ప్రభుతో మనము ప్రయాణం చేసి ముందుకు వెళ్ళినప్పుడు చాలా గొప్ప సంతృప్తి మనకు ఉంటుంది. And we, sometimes people say we have to pay a price. కొన్నిసార్లు అంటే మనం కూడా కొంచెం వెల చెల్లించాల్సి వస్తుంది అని. I don't think it's a price we are paying. అదేమో వెల అని అనుకోవడం లేదు. Because all the price is paid by Jesus on the cross. మరి శిలువ మీద యేసు ప్రభువు పూర్తి విలువ చెల్లించాడు కాబట్టి. Actually what we are doing, we are taking hold of the price that Jesus paid. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆయన చెల్లించిన వెలనే మనం పట్టుకుంటున్నాం. So my brothers and sisters, సహోదరులారా, let us give up what is behind వెనుకున్న వాటిని మనకు వదిలేద్దాం and move forward. మనం ముందుకు వెళ్దాం. Can you say this with me? ఈ మాట మీరు నాతో కలిసి చెప్పగలుగుతారా? Give up what is behind వెనుకున్న వాటిని విడిచిపెడతాను, and move forward. ముందుకు వెళ్తాను. Give up what is behind, వెనుకున్న వాటిని విడిచిపెట్టి move forward. నేను ముందుకు వెళ్తాను. Hallelujah. హల్లెలూయా. May God help you. దేవుడు మీకు సహాయం చేయను May గాక. God bless you in your journey. మీ ప్రయాణంలో దేవుడు మీరు దీవించును గాక. And may the name of the Lord be glorified. ప్రభు యొక్క నామం మహిమపరచబడును గాక. One song which I always remember, which confused me a lot. ఒక పాట నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది, కొన్నిసార్లు దానికి కొద్ది కన్ఫ్యూజ్ It used to confuse me a lot. అది చాలా నన్ను కన్ఫ్యూజ్ కూడా చేసేది. I used to hear many times people saying యేసుతో టీవీగా పోదామా, యేసుతో టీవీగా పోదాం అనే పాట. I was thinking probably it was made by Aradhana TV or Rakshana TV or any of those things. Come on, let us see TV with Jesus. కాబట్టి ఆరాధన టీవీ, రక్షణ టీవీ వాళ్ళు ఏమైనా చేశారేమో కాబట్టి యేసుతో టీవీగా అంటే ఆ టీవీతో ముందుకెళ్ళిపోదామని చెప్పి. But you know what, leave the fun aside. అంటే leave సరదా the joke aside. జోకును పక్కన పెడదాం కానీ. But let us straightforward move with Jesus. కాబట్టి నేరుగా లేదా టీవీగా ప్రభువుతో నడుద్దాం. Hallelujah. హల్లెలూయా. We're going to take part in Holy Communion today. ప్రభు బలిలో మనం చేయి వేయబోతున్నాము. I request Sirisha to help us. And Sirisha, remember, let us name this today's communion as a communion of moving forward with the Lord. ప్రభుతో కలిసి మనం ముందుకు కొనసాగే ఆ యొక్క కార్యంగా ఈ రోజు మనం ప్రభు బలిని ఆచరిద్దాం. That means this is where some cuttings might happen in our life. అనగా ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆ విధంగా తెంచుకోవాల్సి, తుంచి వేయాల్సి వస్తుంది. Every attachment, every wrong hooks will be
cut off from our life. మన జీవితంలో నుంచి ఏదైతే సరైనవి కావో అటువంటి అన్ని కూడా మనము తెంచివేయాలి లేదా తుంచివేయాలి. And we will move forward towards the upward call of God in our life. మన జీవితంలో ప్రభువు పిలిచిన ఆ ఉన్నతమైన పిలుపు వైపు మనము ముందుకు సాగాలి. Are you ready? దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Can I hear a louder yes please? గట్టి. Hallelujah. హల్లెలూయా.